పసిఫిక్ మహాసముద్రం నడుమ ఆస్ట్రేలియా నుండి దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రశాంతమైన దేశం ఉంది. అదే న్యూజిలాండ్. ప్రపంచంలోనే మోస్ట్ సేఫెస్ట్, మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్‌లో ఇదొకటి. ఇది చాలామందికి ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మరియు ద హాబిట్ చిత్రీకరణ స్థలంగా తెలుసు. అంతేకాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రగ్బీ జట్ మ్యాచ్‌కు ముందు చేసే హాకా డ్యాన్స్‌లా కూడా పరిచయం ఉంది. దానితో పాటు తెలుగు సై మూవీలో కూడా ఈ హాకా డ్యాన్స్‌ని చూడవచ్చు. ఆ అద్భుతమైన కొండ శ్రేణులు, నిర్మలమైన సరస్సులు, అధిక నాణ్యత గల ఆర్గానిక్ ఫుడ్ ఇవన్నీ న్యూజిలాండ్‌కి అంతర్జాతీయ గుర్తింపుని తీసుకువచ్చాయి. న్యూజిలాండ్ వాతావరణం యూరోప్‌లా ఉంటుంది. మోస్తారు వర్షాలు, మితమైన ఎండలు, పొడవైన శీతాకాలాలతో న్యూజిలాండ్ చాలా స్టేబుల్ వెదర్‌ని మెయింటైన్ చేస్తుంది. కానీ అంత అందమైన వాతావరణం, జీవన ప్రమాణం ఉన్న ఈ దేశ జనాభా మాత్రం చాలా తక్కువ. న్యూజిలాండ్ జనాభా మంచుతో కప్పబడ్డ గ్రీన్లాండ్తో పోలిస్తే ఎంతో తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే న్యూజిలాండ్లో సుమారు 50 లక్షల మంది ప్రజలు ఉంటే ఏకంగా 3 కోట్ల మేకలు, గొర్రెలు ఉన్నాయి. మరొకసారి న్యూజిలాండ్ మ్యాప్ని గమనించినట్లయితే 80% భూభాగం శూన్యంగా ఉండడాన్ని గమనించవచ్చు. అంటే ఇక్కడ జనాభా ఉండరన్నమాట. దాదాపు 70% జనాభా నార్త్ ఐలాండ్లోనే ఉండగా ఇది చాలదన్నట్టు సగం జనాభా ఒక్క ఆక్లాండ్ సిటీలోనే నివసిస్తున్నారు. అంతటి అద్భుతమైన వాతావరణం, ప్రకృతి, జీవన నాణ్యత ఉన్న ఎందుకు న్యూజిలాండ్ 80%గా ఖాళీగా ఉందో, అంతేకాకుండా ఆక్లాండ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలలో ఒకటిగా ఎలా మారిందో, మనుషుల కన్నా మేకలు, గొర్రెల జనాభా ఆ దేశ ఫైనాన్షియల్ స్టేటస్ని ఎలా మార్చాయో, హాకా డ్యాన్స్ విశేషాలు, అప్పటి మరియు ఇప్పటి న్యూజిలాండ్ ఎలా ఉందో, ఇలాంటి మరెన్నో ఆశ్చర్యపరిచే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గైస్, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద మెయిన్ టాపిక్, ఈ ఛానల్ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోస్ చేయాలన్న కాన్ఫిడెన్స్ని ఎంతగానో ఇస్తుంది. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే, న్యూజిలాండ్ ఖాళీగా ఉండడానికి ప్రధాన కారణం దీని భౌగోళిక స్థానం, అంటే దీని జియోగ్రాఫికల్ లొకేషన్. ప్రపంచ మ్యాప్లో చూస్తే ఇది ప్రతి పెద్ద ఖండానికి చాలా దూరంగా ఉంటుంది. యూరోప్, ఏషియా, అమెరికా నుండి విమాన ప్రయాణం చేసినట్లయితే ఇక్కడికి రావడానికి కనీసం 20 నుండి 24 గంటల సమయం పడుతుంది. అయితే మొదటగా ఈ ద్వీపానికి మనుషులు ఎలా వచ్చారు అన్న సందేహం మీకు రావచ్చు. ఇది మనం తెలుసుకోవాలంటే 8వ శతాబ్దం వెనక్కి వెళ్లాల్సిందే. అప్పట్లో కూపే అనే ఒక మావోరీ మత్స్యకారుడు ఈ ప్రాంతాన్ని కనుగొన్నారు. మావోరీలు పసిఫిక్ దీవుల నుండి వచ్చిన నైపుణ్యమున్న నావికులు. ఒకసారి కూపే చేపల వేట చేస్తుండగా ఒక ఆక్టోపస్ అతని చేపలన్నింటినీ తినేస్తూ ఉండేది. ఆ సమస్యకు పరిష్కారం కోసం అతని తెగ సముద్రం మీద వేరే కొత్త భూభాగ ప్రాంతాన్ని వెతికేందుకు ప్రయాణం మొదలుపెట్టారు. ఒక పెద్ద ప్రయాణం తర్వాత వారు ఒక ఆకుపచ్చగల ద్వీపాన్ని చూశారు. అది పర్వతాలతో చుట్టుముట్టబడిన ఒక మాయాలోకం లాంటి ప్రదేశం. అదే న్యూజిలాండ్. అక్కడ పుష్కలంగా సముద్రపు ఆహారం, మేకలు, పండ్లు ఉండడమే ఒక పెద్ద ప్లస్ పాయింట్ అనుకుంటే, దానికి తోడు వేరే ఇతర మానవులు లేకపోవడం ఒక పెద్ద వరంలా మారిపోయింది. ఇది కూపే తెగకు సరైన ప్రదేశం అయింది. అప్పుడు కొంతమంది మనుషులను మళ్ళీ పొలినేషియాకు పంపాడు, అక్కడ ప్రజలను తీసుకొచ్చేందుకు. ఈ విధంగా మావోరీలు న్యూజిలాండ్లో స్థిరపడ్డారు. వారికి ఒక గొప్ప సంస్కృతి ఉండేది. కథలు, నృత్యాలు, సాంప్రదాయాలంటూ. వారి గ్రామాలు మారేయి అని పిలువబడేవి. అక్కడే వారు సమావేశమయ్యేవారు. అంతేకాకుండా భోజనాలు పంచుకోవడం, పాటలు పాడుకోవడం, నిర్ణయాలు కూడా తీసుకునేవారు. 17వ శతాబ్దం వరకు మావోరీలు న్యూజిలాండ్లో ప్రశాంతంగా జీవించారు. బయట ప్రపంచం నుండి పూర్తిగా వేరుగా ఉన్నందున వాళ్ళకు ఎటువంటి దాడులు లేకుండా, క్షోభలు లేకుండా జీవితం సాగింది. కథ సుఖాంతం అవ్వలేదు. ప్రతి కథలో ఊహించని ఎంట్రీ ఉన్నట్టు ఇక్కడ కూడా అదే జరిగింది. 1642లో డచ్ అన్వేషకుడు ఆబెల్ టాస్మాన్ న్యూజిలాండ్కి వచ్చాడు. అయితే మావోరీలతో జరిగిన ఘర్షణ వల్ల తిరిగి వెళ్ళిపోయాడు. 1769లో మళ్ళీ జేమ్స్ కుక్ అనే బ్రిటిష్ అన్వేషకుడు న్యూజిలాండ్కి వచ్చాడు. మళ్ళీ ఘర్షణలు జరిగాయి. కానీ ఈసారి మావోరీలు మరణించారు. అయినా జేమ్స్ కుక్ తిరిగి యూరోప్కి వెళ్లే ముందు వట్టి చేతులతో వెళ్లకుండా న్యూజిలాండ్ వచ్చేందుకు, ఇక్కడ స్థిరపడేందుకు న్యూజిలాండ్కి సంబంధించిన వివరమైన మ్యాప్ని తయారు చేసుకుని వెళ్ళాడు. ఆ మ్యాపే యూరోపియన్లకు దారి చూపింది. 1840లో మావోరీలు మరియు బ్రిటిష్ వారు ట్రీట్ ఆఫ్ వైటాంగి అనే ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో న్యూజిలాండ్ బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైంది. ఈ రోజుల్లో మావోరీ సంస్కృతి న్యూజిలాండ్కి ఓ గర్వకారణంగా మారింది. వారి కళల ద్వారా, భాష ద్వారా మరియు మెయిన్గా హాకా డ్యాన్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఒకవేళ మీరు న్యూజిలాండ్ రగ్బీ మ్యాచ్ చూసి ఉంటే
ఆల్ బ్లాక్స్ జట్టు పోరాట శక్తిని చూపించే హాకా డ్యాన్స్ చూసే ఉంటారు. అది మావోరీల గౌరవాన్ని మరియు ఉత్సాహాన్ని సూచిస్తుంది. అయితే ఇప్పటికీ ఎందుకు న్యూజిలాండ్లో పెద్ద భాగం జనరహితంగా ఉంది అనే ప్రశ్నకు సమాధానం ఇంకా మిగిలి ఉంది. ప్రధాన కారణం భౌగోళికత. సౌత్ ఐలాండ్లో ఎక్కువ భాగం కొండలతో నిండి ఉంటుంది. ఇక్కడ సూటిగా నిర్మాణం జరగదగ్గ భూమి చాలా తక్కువగా ఉంది. తూర్పు భాగం పొడిగా, పంటల సాగుకు అనుకూలంగా ఉండదు. అందుకే చాలా మంది నార్త్ ఐలాండ్లో నివసించడానికి ఆసక్తి చూపారు. ముఖ్యంగా ఆక్లాండ్ పట్టణ జనాభా కేంద్రంగా మారింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత న్యూజిలాండ్ ప్రభుత్వం జనాభా పెంచడానికి వలస విధానాన్ని సడలించింది. అంటే యూరోప్, ఆసియా తదితర దేశాల నుండి ప్రజలు ఇక్కడికి వలస వచ్చారు. దాదాపు 27% ఆఫ్ ద న్యూజిలాండ్ జనాభా వలసదారులే కావడంతో వీరిలో చాలా మంది ఆక్లాండ్నే అభిరుచిగా ఎంచుకున్నారు. దానితో ఆక్లాండ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా మారిపోయింది. న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థలో పెద్ద భాగం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆధారపడి ఉంది. అదెలా అంటే ఎక్కువ వర్షపాతం ఉండడం వల్ల నార్త్ ఐలాండ్లో పచ్చడి భూములు కలిగి ఉంటుంది. దాని ద్వారా మేకలు, గొర్రెలు, పశువుల పెంపకానికి ఆ ప్రదేశం అనుకూలంగా మారింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే న్యూజిలాండ్లో ఉండే ప్రజల సంఖ్య 50 లక్షలు ఉండగా అక్కడ ఉన్న మేకలు, గొర్రెల సంఖ్య ఏకంగా 3 కోట్లు ఉంది. ఈ సంఖ్యతో న్యూజిలాండ్ ప్రపంచంలోనే అగ్రశ్రేణి మాంసము, గొర్రెమెట్టు ఉత్పత్తి ఎగుమతుల దేశంగా నిలిచింది. ప్రతి సంవత్సరం మాంసం ఎగుమతుల ద్వారా దాదాపు $50 బిలియన్ ఆర్జిస్తుంది. ఇది సహజ వనరులను చక్కగా వినియోగించుకున్న దేశానికి మంచి మోడల్. ఇంకా పర్యావరణ పరిరక్షణలో న్యూజిలాండ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. దేశం మొత్తంలో 30% భూమి నేషనల్ పార్కులు, రిజర్వులుగా ప్రొటెక్ట్ చేయబడుతుంది. ఇక్కడ ప్రభుత్వ లక్ష్యం చూసుకున్నట్లయితే 2035 కల్లా 100% పునరుత్పత్తి శక్తిని వినియోగించడమే అని చెప్తుంది. ఇప్పటికే విండ్ మిల్స్, హైడ్రో పవర్ ద్వారా వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే భవిష్యత్తు తరాల కోసం భూమిని పరిరక్షించాలన్న సంకల్పాన్ని కూడా చూపిస్తున్నారు. ఒక చిన్న దేశం కూడా ప్రణాళికతో సంస్కృతికి గౌరవమిస్తూ, ప్రకృతిని పరిరక్షిస్తూ ఎలా ఎదగగలదో ఈ దేశం మనందరికీ చూపించింది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రపంచ గాథల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.